రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ నిర్వహించనుండగా ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతాయి. మొత్తం 2996 వార్డుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పండుగను సురక్షితంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీగా ఏర్పాట్లు చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సరైన పోలింగ్ సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు మరియు నిష్పక్షపాత నియామకాలు ఖచ్చితంగా అమలు చేయబడతాయని ఎన్నికల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిపే లక్ష్యంగా హోరెత్తుతూ ప్రచారానికి దిగారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం ఏంటంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం ఎన్నికల ఫలితాలపై కొత్త ధోరణులు రాబడే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ఉత్సవాన్ని సురక్షితంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజకీయ పార్టీలు లెక్కలు చూసే పనిలో తలమునకలయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లపై తన హస్తాన్ని పెంచుకోవడమే గాంధీ భవన్ వ్యూహకర్తల ప్రాధాన్యతగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని మరింత సులభంగా చూపుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీం గత ఎన్నికల అనుభవాలను పరిగణలోకి తీసుకుని కేవలం ప్రచారానికే కాకుండా ఓట్ల నిర్వహణ, పోల్ మేనేజ్మెంట్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. స్పెషల్ టీమ్స్ ను గాంధీ భవన్ నుంచి రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ 3 ప్రత్యేక బృందాలు నేరుగా క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందిస్తాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతల మధ్య సమన్వయం ఒక టీం. రెండవ టీం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకర్షించడం. మూడవ టీం ప్రత్యర్థి పార్టీ వ్యూహాలను పసిగట్టి ఓటర్లు ప్రత్యర్థుల వద్దకు వెళ్లకుండా చూడటం. గాంధీ భవన్ లోని నేతలు తెలిపినట్లు ఈ వ్యూహాత్మక చర్యల ద్వారా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్లలో కాంగ్రెస్ ప్రభావాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నిజామాబాద్ లో పరిస్థితి విశ్లేషిస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లు, వ్యాపార వర్గాల మద్దతును కుదించుకోవడం కాంగ్రెస్ కు కీలకం. కరీంనగర్ లో గతంలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉండగా ప్రస్తుతానికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కార్పొరేషన్లలో విజయం సాధించడమే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే గాంధీ భవన్ ఈ 2 నగరాల్లో అత్యంత ఫోకస్ పెట్టింది. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ వన్ సైడ్ గా భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వచ్చిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కృషి చేస్తుంది. ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సర్వేలు, ఓటర్ల అభిరుచులను అంచనా వేసే పద్ధతులు మరియు క్షేత్రస్థాయి కార్యకలాపాల ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీ జాగ్రత్తలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ప్రధానంగా చేపట్టబోయే పనులు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ పై ప్రభావం చూపకుండా చూడటం చేస్తున్నారట. 6 గ్యారంటీలు అమలు తీరును ప్రజలకు సమర్థవంతంగా వివరిస్తూ పాజిటివ్ వేవ్ సృష్టించేలా మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ లో అంతర్గత విభేదాలు పరిష్కరించడం, కరీంనగర్ లో ప్రత్యర్థుల కేడర్ వ్యూహాలను ఎదుర్కోవడం వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాంధీ భవన్ లోని నేతలు ఈ టీమ్స్ ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయో ఎన్నికల తర్వాతనే తేలిపోతుందని వెల్లడించారు. పార్టీ కృషి విజయవంతమైతే ఉత్తర తెలంగాణలోని ప్రధాన మున్సిపల్లో అధిక ప్రభావం చూపగలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కారు స్పీడ్ తో కాంగ్రెస్ అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోతారనే గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని బహిరంగంగానే అభ్యర్థించారు. వీటితో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గట్టిగానే ఫిక్స్ అయ్యారట. సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించి కారు దమ్ము చూపించే ప్లాన్ చేశారంట గులాబీ నేతలు. అంతేకాదు కమలం నేతలు అంతర్గత కుమ్ములాటతో ఓటు క్రాసింగ్ భయం వెంటాడుతుందని కేడర్ భావిస్తున్నారట. మొత్తంగా ఒక్క రాత్రే ఓటర్లు నాడిని మార్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.